చిన్న వయసుల్నే ఫస్ట్ టైం రాజకీయాలకు అడుగు పెట్టుడే కాదు, గెలిచి చూపించి రికార్డు కొట్టింది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అడుగు పెట్టుడే లేటు, పంత మొదలకుట అనుకున్న సాధించింది ఈమె. ఇక ఎమ్మెల్యే అయినాకల ఎట్లుండాలి? ఆమె ఇచ్చినట్టే పబ్లిక్ మంచి చెడ్డ ఎప్పటికప్పుడు ఆర్చుకుంటూనే ఉండాలి నాయే. గదే పని మీద పాలకుర్తి మండలం గూడూరు ఊర్లే అత్తమామలు ఝాన్సీ రాజేంద్ర రెడ్డి అట్లనే వాళ్ళ పతి రాజా రామ్మోహన్ రెడ్డి తోటి కలిసి క్రికెట్ టోర్నమెంట్ ను చాలు చేసింది ఎమ్మెల్యే మేడం. ఆటగాళ్లతోటి మాట కలిపి ఇక బ్యాట్ పట్టుకొని జరసేపు క్రికెట్ ఆడి ఆడున్నోళ్ళందరినీ ఎంకరేజ్ చేసింది. ఇదంతా ఒడిచినాక మైక్ పట్టుకుని ఊర్లల్లుండే క్రీడాకారులు మట్టిలా మాణిక్యాల సొంటోళ్ళు తల్లిదండ్రి వాళ్ళ పోరగాళ్లను చదువు ఒక్కటే కాదు గిట్లా ఆటలలో కూడా తోలియాలి. గప్పుడే వాళ్లకు మైండ్ బాడీ గట్టిగా అవుతుంది, దేన్నైనా ఎదిరించే సత్తా వస్తుందని మాట్లాడుకొచ్చింది. స్పోర్ట్స్ అనేది ఏమి నష్టం కలిగించేది కాదు, దాని ద్వారా లాభమే జరుగుతుంది కానీ నష్టం జరగదు. పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఇంకా దాంట్లో వాళ్ళు ముందుకెళ్ళి ఏ స్థాయికి వెళ్తారో మనం చెప్పలేము. కాబట్టి మన పిల్లలు ఎవరు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించినా కానీ వాళ్ళని కొంచెం ప్రోత్సహించి మీరు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని పేరెంట్స్ నేను కోరుకుంటున్నా. అటెన్కా క్రీడాకారులకు ఆటలల్లో మంచిగుండాలి, పగలు ప్రతీకారాలు పెంచుకోకుండా కలిసిమెలిసి ఆడాలి. వాళ్ళు గెలిచిర్రు మేము ఓడిపోయినాం అని బాధపడొద్దు. విన్నర్ అన్నప్పుడు ఒక్కడే ఉంటాడు, మళ్ళా ఎట్లా గెలవాలి అన్న ధైర్యంతో ఆటలు ఆడాలి అనుకుంటా మోటివేట్ చేసింది. ఇక ఈ వీడియోలంతా ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్లు కొడుతున్నాయి.